జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో శాస్త్రీయ సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. శాస్త్రీయ సాధన అది 200 గురు సందేశం. ఈరోజు జీవితమే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి సాధన శాస్త్రయుక్తంగా ఉంటేనే సత్ఫలితం వస్తుంది. మనసును సంసిద్ధం చేయకుండా బలవంతంగా ప్రయోగాలు చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. గత 3 దశాబ్దాలుగా నేను దీని గురించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నాలో శారీరకంగా మానసికంగా వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగానే మీకు గురు సందేశాలను అందించడం జరుగుతుంది. అనుభవాన్ని పంచటం వేరు, సిద్ధాంతాన్ని పంచటం వేరు. నేను నా జీవిత అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నా జీవితాన్నే సందేశంగా మలిచి మీకు అందిస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం చాలా ఉన్నతమైనదైనప్పటికీ దాన్ని అందుకోవటానికి అనుసరించేటటువంటి విధానం కూడా శాస్త్రీయ పంథాలో ఉండాలి. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పటికీ పరిణతి చెందలేక తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతూ మానసికంగా ఘర్షణ పడుతున్నారు. వాస్తవానికి సామాజిక పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే ఆధ్యాత్మిక మార్గం సులభంగా అందుతుంది. సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికత కూడా అదే తరహాలో కొనసాగుతుంది. కాబట్టి ఫలితం పొందటం బహు కష్టతరం అవుతుంది. అయితే సాంకేతిక పంథాలో శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని సాధన చేయగలిగితే ఆ ఊబి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భౌతికవాదపు మత్తు తారాస్థాయిలో ఉంది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మనుషులంతా కూడా బాహ్య ప్రపంచపు మత్తులో ఉన్నారు. ప్రపంచం లేకుండా, ప్రాపంచిక భోగాలు లేకుండా, విషయవంచం లేకుండా, వస్తువులు లేకుండా, వ్యక్తులు లేకుండా, ఆస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా జీవించే అవకాశం లేకుండా పోయింది. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. ఆత్మీయతలు అనురాగాలు కరువవుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మానవ జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా మారింది, దుర్భరంగా మారింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో వేరే ప్రత్యామ్నాయమే లేదు కాబట్టి, ఆధ్యాత్మికత ఒక్కటే శరణ్యం కాబట్టి మనం దానిని గురించి శాస్త్రీయ పంథాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే జన్మలుగా నిలవున్నటువంటి సంస్కారాల మోతాదుని సమూలంగా కరిగించుకోవచ్చు, దగ్ధం గావించవచ్చు. దీనికి సంబంధించి నేను అందించేటటువంటి వివరణను జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ ఉండండి. అవసరమైతే 2వసారి 3వసారి కూడా వింటూ ఉండండి. జీవితం చాలా విలువైంది. ఆ విలువైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం ప్రతి అంశాన్ని గురించి జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళగలగాలి. వ్యూహాత్మకంగా సాధనను కొనసాగించగలగాలి. ఏమాత్రం తిరోగమనం సంభవించినా మనం ప్రమాదంలో పడతాం. అందువల్ల సాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ సాధన చేసి సత్ఫలితం రాకపోతే రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతాం. ప్రస్తుతం ఒకవైపు దైనందిన జీవితం దుర్భరంగా ఉంది కాబట్టి దాని నుంచి బయటపడే ఆధ్యాత్మికతను అందుకోవటం అనేది
మామూలు విషయం కానే కాదు. అది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే. అందువలన నేను ఇచ్చేటటువంటి సుదీర్ఘమైనటువంటి వివరణను నిరంతరం మననం చేసుకుంటూ స్పష్టంగా అవగాహన గావించుకున్న సాధన చేయగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం లభించే అవకాశం ఉంటుంది. లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగేటట్లయితే అది ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉండేటట్లయితే సాధన కూడా కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది, సత్ఫలితం లభించే ప్రసక్తే లేదు. గత అర్ధశతాబ్ద కాలంగా మానవ జాతి పనితీరును గమనించండి. అందరూ కూడా బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడ్డారు. శరీరాలు పూర్తిగా బలహీనపడుతున్నాయి. ఒక దశాబ్ద కాలం జరిగిందంటేనే శారీరక పటుత్వం తగ్గిపోతుంది, శారీరక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోకుండా ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంలోకి దూరి ప్రవేశించి సాధన చేసి సత్ఫలితం పొందటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ప్రవేశించిన తర్వాత ఫలితాన్ని పొందకపోతే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. వాస్తవానికి మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, సంతృప్తికరమైన జీవన విధానం ఉండాలి, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించగలగాలి. అయితే అన్నింటికీ కీలకం ఏంటంటే భౌతిక ఆరోగ్యం. ఇటువంటి భౌతిక ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పనిసరిగా శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలగాలి. శరీరం శుద్ధి కావాలంటే జీవుణ్ణి కరిగించగలగాలి. సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతల లోపాలే స్థూల శరీరంలో అతి భయంకరమైన రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేటటువంటి విత్తనాలే బలహీనంగా ఉంటున్నాయి. జీవితకాలం గడిచే కొలది ఆ సంస్కారాలకి ఇంకా సమాచారం అందుతూ ఉండి అవి కూడా బలహీనపడుతూ ఉన్నాయి. ఏ వైపు నుండి ఆలోచించినా సరే మనిషి మాత్రం పూర్తిగా విషవలయంలో చిక్కుకున్నాడని చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక విషయం చెప్తున్నాను. జ్ఞానపరంగా పరిణతి చెంది ఆ తర్వాత సాధన కొనసాగించగలిగితే మనిషి 100% పట్టు సాధించగలుగుతాడు. అందుకే భగవద్గీతను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ముందు కర్మయోగం ఇచ్చారు, తర్వాత భక్తి యోగం అన్నారు, ఆ తర్వాత జ్ఞానయోగం అన్నారు, ఆ తదుపరి సాధనకు వెళ్ళమన్నారు. జ్ఞానయోగంలో పూర్తిగా అవగాహన గావించుకుని పట్టు సాధించిన తర్వాతనే ధ్యానానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. అంటే జ్ఞానం ఉంటేనే సాధన సులభతరం అవుతుంది. అది కూడా ఎటువంటి జ్ఞానం కావాలి? ఉపనిషత్తుల సారం కావాలి. జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా అవగాహన గావించుకునే జ్ఞానం మనకు అందాలి. కాబట్టి జ్ఞానపరంగా పరిణతి చెందకుండా దైనందిన జీవితం క్రమబద్ధీకరించుకోకుండా కఠోరంగా సాధన చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా తప్పనిసరిగా తిరోగమనం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ జ్ఞానపరంగా
అవగాహన గావించుకున్నప్పటికీ సాధన కొనసాగించినట్లయితే నాకంతా తెలిసింది అనేటటువంటి అహంకారం పెరుగుతుంది, జ్ఞానమదం పెరుగుతుంది. అది కూడా అసంతృప్తికి దారితీస్తూ ఉంటుంది. జ్ఞానపరంగా పరిణతి చెంది సాధన కొనసాగించకపోతే మనిషి అన్ని విధాల బలహీనపడతాడు. జ్ఞానం లేకుండా బలవంతంగా సాధన కొనసాగించిన మనిషిలో మానసిక అవకతవకలు, రుగ్మతులు సంభవించే అవకాశం ఉంటుంది. వాటిని మెంటల్ పర్వర్షన్స్ అంటారు, స్పిరిచువల్ డిసీజెస్ అంటారు. అవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి జ్ఞానపరంగా పరిణతి చెందేంత వరకు సాధనకు ఉపక్రమించకూడదు. అయితే శరీరాన్ని శుద్ధి చేసేటటువంటి సరళమైనటువంటి సమాధిని మాత్రం కొనసాగించవచ్చు. వేరే ధ్యానాలను కొనసాగించినప్పటికీ అవి జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనుకూలంగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, దైనందిన జీవితం ఎప్పుడైతే క్లిష్టతరంగా ఉంటుందో జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన కూడా కష్టతరం అవుతుంది. దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మనిషి మనసంతా సమస్యల చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది, ఉన్నతంగా ఆలోచించే అవకాశం లేదు. ఇది మీరందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. మరొక విశేషం ఏంటంటే, జ్ఞానపరంగా పరిణతి చెంది శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలను సమూలంగా శుద్ధి గావించుకొని హృదయ మట్టానికి చేరి ఆ తదుపరి సాధన కొనసాగించేటట్లయితే చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది, ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, తమో రజోగుణాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి, సత్వగుణం తక్కువగా ఉంది, మనసు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంది, బుద్ధి పక్షపాతానికి వెళుతుంది, హృదయ మట్టం మూసుకొని ఉంటుంది. అట్టి స్థితిలో చిత్తమయ కోశం శుద్ధి అయ్యే అవకాశమే లేదు. మరొక విశేషం ఏంటంటే, ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారో, ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారో, ప్రకృతి సూత్రాలను పాటిస్తూ ఉంటారో వాళ్ళలో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తున్నప్పుడు సాధన అతి సులభం అవుతుంది. ప్రజ్ఞ కుంచుకొని తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకునేటట్లయితే సాధన కఠోరంగా ఉంటుంది, కాఠిన్యంగా ఉంటుంది. మీరు చాలామంది శ్రామికుల్ని గమనించండి, కార్మికులను గమనించండి, రైతులను గమనించండి, రైతు కూలీలను గమనించండి. వాళ్ళకి శారీరక దృఢత్వం, పటుత్వం ఎక్కువగా ఉంటాయి. శరీరం శక్తివంతంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దాదాపు 90-100 సంవత్సరాల వరకు వాళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. నాకు తెలిసినంత వరకు ఆరోగ్యవంతమైన జీవితం ఉంటే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు. జబ్బులు పాలై, శారీరక నొప్పులు పెరిగి, శరీరంలో అసౌకర్యాలు ఎక్కువగా ఉండి వారిని తొలగించుకోవటం కోసం చేసేటటువంటి సాధనలే ప్రమాదకరంగా మారుతున్నాయి. అటువంటి వాళ్లకు శరీరం, మనసు సహకరించక విపరీతం ఘర్షణ పడుతూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. మానవ జీవితం సంచిత కర్మల మూటతో ప్రారంభమవుతుంది. దానినే కర్మమాల అంటారు. జీవితం గడిచే కొలది ఆ సంచిత కర్మల మూటలో కొన్ని సంస్కారాలు కరిగిపోతూ ఉంటాయి,
అదనంగా ప్రారబ్ధ కర్మలు చేరుతూ ఉంటాయి. పాత సంస్కారాలు కరిగిపోతూ ఉండి అదనంగా క్రొత్త సంస్కారాలు చేరుతూ ఉన్నప్పుడు సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. అందున పుట్టినప్పుడు జీవితానికి పెరిగేటప్పుడు జీవితానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. పుట్టినప్పుడు సామాజిక పరిస్థితులు ఒక రకంగా ఉంటున్నాయి, పెరిగే కొద్దీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కెపాసిటీకి మించినటువంటి బరువు మేధస్సుపై పడుతుంది. పోటీతత్వంతో జీవితం కొనసాగుతుంది. పోటీతత్వంతోనే విద్యార్థి జీవితం కొనసాగుతుంది. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు పూర్తిగా ఏర్పడి వాటిని నెరవేర్చుకోవటం కోసం, సాధించడం కోసం మనుషులంతా కూడా ప్రణాళికలతోటి, పథకాలతోటి సమాజంలోకి ప్రవేశించి విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇటువంటి జీవన విధానం వలన సంచిత కర్మల కన్నా కొన్ని రెట్లు ప్రారబ్ధ కర్మలు చేరుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. కాబట్టి మనం సాధనలో పట్టు సాధించాలంటే పాత కర్మలు కరిగిపోతూ ఉండాలి, అదనంగా కర్మలు చేరకుండా ఉండాలి. ఇది కళాత్మక జీవన విధానం అంటే, ఇదే సాంకేతిక పరిజ్ఞానం అంటే. దీనికి మనం చేయవలసిన పని ఏమిటంటే, జీవుడిని కరిగించుకునే విధంగా జీవన విధానం ఉండాలి. జీవుడిని బలోపేతం చేసే విధంగా జీవన విధానం ఉండకూడదు. జీవుడిని కరిగించే విధంగా జీవన విధానం ఉండాలి. జీవుడిని బలోపేతం చేసే విధంగా జీవన విధానం ఉండకూడదు. దీనికి ఒకే ఒక చక్కని రాచమార్గం ఏంటంటే, విద్యార్థి దశలోనే, పిన్న వయసులోనే కళాత్మక జీవితాన్ని గురించి, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి, అందులోని ఔన్నత్యాన్ని గురించి, విశిష్టతను గురించి, మానవ జీవిత పరమార్థాన్ని గురించి స్పష్టంగా తెలియజేయగలగాలి. అంటే భుక్తి కోసం భౌతిక విద్య కావాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా ఆధ్యాత్మిక విద్య కావాలి. ఆధ్యాత్మిక విద్యను భౌతిక విద్యతో మేళవించి కనుక అందించగలిగితే ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు వంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు. ఎప్పుడైతే విద్యార్థి దశలో సరైనటువంటి మార్గదర్శకం ఉండదో, వాళ్ళు పిన్న వయసులోనే మనసులో అనేక రకాల పథకాలను ప్రతిష్ఠించుకుంటారు, సృష్టించుకుంటారు. విద్యార్థి దశ ముగిసిన తర్వాత ఆ పథకాలు, ప్రణాళికలను నెరవేర్చుకోవటం కోసం శక్తినంతా వెచ్చిస్తూ ఉంటారు. నిద్ర మానుకొని, ఆహారం మానుకొని, విశ్రాంతి లేకుండా విపరీతంగా శ్రమిస్తూ ఉంటారు. 2-3 దశాబ్దాలు శ్రమించిన తర్వాత ఒకవైపు ఆర్థిక పరంగా ఎదుగుతారు, కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆరోగ్యం పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. అందువలన మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, పిన్న వయసులో ఉన్నప్పుడు, జ్ఞాపక శక్తి బాగా ఉన్నప్పుడు, శరీరం సహకరిస్తుంది కాబట్టి, మనసు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, తెల్లగాయితలాగా ఉంటుంది కాబట్టి, అటువంటి లేత హృదయాల మీద మామూలు విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా ప్రవేశపెట్టేటట్లయితే సంచిత కర్మలను కరిగించుకునే దిశగా జీవిత ప్రణాళికతో ముందుకెళ్తారు. ప్రారబ్ధ కర్మలు చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ సందర్భంగా సాధన అంటే ఏమిటో మీకు స్పష్టంగా చెప్తాను. నేను జీవితంలో సాధించవలసిందేమీ లేదు అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా
అనుభవంలోకి పొందగలిగితే అదే అసలు సిసలైన సాధన అవుతుంది. బిడ్డలారా, మీరు కానీ నేను కానీ ఈ ప్రపంచంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, అదే రీతిలో ముగుస్తుంది. జీవిత కాలంలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవేవి శాశ్వతం కాదు, అన్నీ కూడా తాత్కాలికమే. అయితే అసలు విషయం ఏంటంటే, మనం గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, పథకాలు కానీ, ప్రణాళికలు కానీ, గుర్తింపు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, వనరులు కానీ, వీటన్నిటినీ భౌతిక ప్రపంచం నుండి విపరీతంగా సేకరించుకుంటాం. కానీ మన మరణంతో అవన్నీ కూడా మనకు దూరం అవుతాయి. మనం బ్రతికి ఉన్నంత వరకే అవి మనవిగా భావించుకుంటాం. మన జీవితం ముగిసిన మరుక్షణమే అవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళతాం. మరి అంతిమంగా ఏం తీసుకెళ్తాం? ఆ విధంగా సాధించవలసిన దాని గురించి శ్రమించటం ద్వారా, గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికల ద్వారా జీవిత అనుభవాల మూట పెరుగుతుంది. అవన్నీ లోతైనటువంటి, బలమైనటువంటి, భారమైనటువంటి సంస్కారాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ సంస్కారాల మూట మాత్రం అలాగే ఉండిపోతుంది. అంటే స్థూలంగా మనం పొందిందంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం. సూక్ష్మంగా పొందినటువంటి అనుభవాల మూటను మాత్రం మనం తీసుకెళ్తాం. ఎంత విచిత్రంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే మానవుడు ఏమవుతున్నాడు? జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందలేకపోతున్నాడు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. అనుభవాల మూట పెరుగుతుందంటే, సంస్కారాల మోతాదు పెరుగుతుందంటే, మనోభారం పెరుగుతుందంటే శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది కదా. శరీరం బలహీనపడ్డప్పుడు జీవితకాలం తగ్గిపోతుంది కదా. జీవితం కుదించబడుతుంది, సంస్కారాల మోతాదు పెరుగుతుంది, అనుభవాల మోతాదు పెరుగుతుంది. ఆ అనుభవాలను నెరవేర్చుకోవటం కోసం శరీరం సహకరించే అవకాశం లేదు కాబట్టి బలవంతంగా శరీరాన్ని వదిలిపెట్టి మరొక ప్రౌఢదేహం కోసం తప్పక ఆశ్రయించవలసిందే. ఒకే ఒక పదం చెప్తున్నాను. నేను సాధించవలసింది ఏదో ఉంది అనే భావన ఎవరికైతే బలీయంగా ఉంటుందో వాళ్ళకు పథకాలు ఉంటాయి, గమ్యాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు, రాత్రి పగలు శ్రమిస్తూ ఉంటారు. ఆ శ్రమించేటటువంటి విధానంలో శరీరం పూర్తిగా బలహీనపడుతుంది. శరీరం బలహీనపడ్డ తర్వాత చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ధైర్యం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు, మనోబలం ఉన్నప్పుడు, సమర్థత ఉన్నప్పుడు, ప్రశాంతత ఉన్నప్పుడు బయట నుంచి వ్యక్తులు కానీ, శక్తులు కానీ మనల్ని ఏమీ ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో ప్రాణశక్తి వలయం అంతా కూడా తూట్లు పడిపోతుంది, బలహీనపడుతుంది. మనం బలహీనపడ్డప్పుడే బయట నుంచి శక్తులు కానీ, వ్యక్తులు కానీ మనల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నీవు నేను ఈ ప్రపంచంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు. సాధించాను అనేది మాయే, సాధించలేకపోయాను అనేది మాయే, సాధించవలసింది ఉంది అనే విషయం కూడా మాయే. కాబట్టి అదంతా అహంకారానికి ఆహారమే. అహంకారం ఉన్నంత వరకు మనిషి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకొని సొంత ప్రణాళికతో ముందుకు సాగుతూ ఏదో సాధించాలనే తపనతోటి, ఆరాటంతో తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తూ ఉంటాడు. అది చాలా ప్రమాదకరం. మరొక విషయం ఏంటంటే, ఎక్కువ మంది మేధావులను గమనించండి.
వాళ్ళు మాయలో ఉంటారు, భ్రమలో ఉంటారు, భ్రాంతిలో ఉంటారు, పిచ్చిలో ఉంటారు, వెరిలో ఉంటారు, వ్యామోహంలో ఉంటారు. వాళ్ళు శారీరక అవసరాలు తీరిన తర్వాత సమాజం గుర్తించాలి అనే భావంతో, కీర్తికాంక్షతోటి, గుర్తింపు కాంక్షతోటి ఆస్తులు అంతస్తులు పెంచుకొని చనిపోయిన తర్వాత కూడా చరిత్ర పుటలో నిలిచిపోవాలనేటటువంటి భావంతో విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు. సో అది కూడా చాలా ప్రమాదకరమే. మరొక విషయం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సాధన చేస్తున్నారంటే సాధించవలసిందేదో ఉంది అనేటటువంటి విషయం అందులో ఇమిడి ఉంటుంది. సాధించవలసింది ఏదో ఉంది అనేటటువంటి అంశం అందులో ఇమిడి ఉందంటే అది అహంకారానికి చిహ్నమే కదా, అసంతృప్తికి మూలమే కదా. అహంకారం ఉండి అసంతృప్తి ఉండి సాధన చేస్తే ఏమవుతుంది? అహంకారం లేకుండా అసంతృప్తి లేకుండా ఉంటే అసలు సాధన చేయవలసిన అవసరం ఏముంటుంది? కాబట్టి అహంకారం ఉన్నప్పుడు, అసంతృప్తి ఉన్నప్పుడు, ఏదో సాధించాలి అనే తపన ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆశించి సాధన చేయటం జరుగుతుంది. అక్కడ మనిషి బంధాల్లో ఇరుక్కుంటాడు. ఆశించింది అందితే తాత్కాలికంగా తృప్తి ఉంటుంది, అందకపోతే మరలా తిరిగి అసంతృప్తి ఉంటుంది. ఈ విధంగా తృప్తి అసంతృప్తుల మధ్య మనసంతా ఘర్షణ పడుతూ ఉంటుంది, పోరాటం జరుగుతూ ఉంటుంది, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవత్ సాక్షాత్కారం జరగాలి, భగవద్ దర్శనం జరగాలి. పురాణ పురుషులు కానీ, అవతార పురుషులు కానీ, దేవతలు కానీ, దేవుళ్ళు కానీ ప్రత్యక్షం కావాలి అనేటటువంటి భావంతో ఎవరైతే సాధన కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు సాధనను కాఠిన్యం చేసుకుంటారు, కఠోరం చేసుకుంటారు, మానసిక రుగ్మతలకు లోనవుతారు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు గమనించండి. భగవంతుణ్ణి ప్రత్యేకంగా భౌతిక ప్రపంచానికి అతీతంగా ఊహించుకుంటూ ఉంటారు. అది 100% అవాస్తవం. ప్రపంచానికి పరమాత్మకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కోవటం అంటే ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటమే కదా. అది ఎంత అశాస్త్రీయతో మీరు ఆలోచించండి. ఇటువంటి సాధనల వలన ఏం జరుగుతుంది? మనసు ఘర్షణకు లోనవుతుంది, ఆలోచనల వేగం పెరుగుతుంది, మేధస్సు నుండి పుష్కలంగా ప్రాణశక్తి విడుదలవుతూ ఉంటుంది, శరీరం బలహీనపడుతుంది, ఆశించింది అందకపోతే తీవ్రమైన అసంతృప్తి కలిగి మానసిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అశాస్త్రీయమైనటువంటి సాధనలు కొనసాగిస్తూ తీవ్రంగా నష్టపోయే కంటే అసలు సాధన అనేది లేకుండా సంతృప్తిగా సంసార జీవితం కొనసాగిస్తూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోగలిగితే అదే సాధనగా మారుతుంది కదా. కాబట్టి సాధించటము అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి. అయితే సాధించేది లేదు అనే భావన కలిగితే కుటుంబ పోషణ ఎలా, జీవనయానం ఎలా, ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం ఎలా, ఇటువంటి అనుమానం మీకు రావచ్చు. స్థితిని మార్చుకొని మనం సాధించగలగాలి. నేను ఫలానా అనబడే అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కాను అనబడే శూన్య స్థితికి వచ్చి ఆ తదుపరి మన సాధన కొనసాగించగలగాలి. కాబట్టి శూన్య స్థితిలో ఉన్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? ఇంకొకటి, ఎవరైతే శూన్య స్థితికి చేరగలుగుతారో వాళ్ళకి అతీంద్రియ శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. కుటుంబ పోషణకి, వ్యక్తిగత అవసరాలకు ఎటువంటి లోటు ఉండదు. ప్రజా సంబంధాల్లో
చొచ్చుకొని పోతూ ఉంటారు. ఎటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ సునాయాసంగా నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వాడుకుంటూ దైనందిన జీవితంలో మనం సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలిగితే ప్రణాళిక మొత్తం కరిగిపోతుంది, పథకాలన్నీ కరిగిపోతాయి, గమ్యాలు మొత్తం కరిగిపోతాయి, లక్ష్యాలు మొత్తం కరిగిపోతాయి. ఆ స్థితి నుండి మనం అన్నీ సాధించవచ్చు. అందుకే జ్ఞానపరంగా పరిణతి చెందకుండా సాధన కొనసాగించడం చాలా ప్రమాదకరమని నేను పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నాను. ఎప్పుడైతే జ్ఞానం శాస్త్రయుక్తంగా ఉంటుందో కళ్ళు తెరిచినప్పుడే 90% సాధన జరిగిపోతుంది. కళ్ళు మూసుకుంటే అదే స్థితి కొనసాగుతుంది. కళ్ళు తెరిచినప్పుడు అశాంతి కానీ అసంతృప్తి కానీ ఉంటే కళ్ళు మూసుకున్నప్పుడు అదే తరహాలో సాధన కొనసాగుతుంది కదా. అది చాలా ప్రమాదకరం కదా, మీరు ఆలోచించండి. ఇక రెండవ సూత్రం, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అదేమిటంటే మనం ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనే భావంతో ఉంటాం. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రపంచంలో చెడు వాసన బీజాలు విపరీతంగా వ్యాపించి ఉన్నాయి. నెగిటివ్ ఫోర్సెస్ బలీయం అవుతున్నాయి. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. మనం వినకూడని వార్తలు వింటున్నాం, చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు వార్తలు వింటూ ఉంటే మానవ జీవితం కడు దుర్భరంగా మారినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా సమాజానికి మనవంతు ఏదో ఒక సేవ చేయాలనేటటువంటి భావంతో ఉంటారు. సమాజాన్ని మార్చాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. సమాజాన్ని మార్చాలి అనే భావన ఉందంటే అది బాహ్యముఖ ప్రయాణం, పరధ్యానం అవుతుంది. కాబట్టి ప్రపంచాన్ని మార్చడం కానే కాదు. సరిగా లేదు అనే భావన అసంతృప్తికి చిహ్నం. సరిగా లేదు అనే భావన బంధానికి హేతువవుతుంది. సరిగా ఉంది అనే భావన స్వేచ్ఛకు మూలమవుతుంది. సరిగా ఉంది అనే భావన నుండే సమాధిని కొనసాగించాలి. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగటానికి మూల కారణం ఇది ఆకస్మికంగా జరిగినటువంటి పరిణామం కాదు. దాదాపు 40-50 వేల సంవత్సరాలుగా మానవుడు నాగరికత పరిణామంలో బాహ్యముఖ ప్రయాణంలో ఉండి భౌతికవాద మత్తును పెంచుకొని ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతూ సమాజాన్ని అన్ని విధాలు బలహీనపరిచాడు. అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి వల్లనే ప్రపంచాన్ని మార్చాలనేటువంటి భావనలు పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా మనిషి కొన్ని వేల సంవత్సరాలుగా బలహీనపడుతూ ప్రస్తుతం ఎవరూ సరిదిద్దలేని స్థితికి ప్రపంచాన్ని పతనం చేశాడు. కాబట్టి సరిగా ఉంది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో, సరిచేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో, మనిషి బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలను పూర్తిగా తెంచుకుంటాడు, అంతర్ముఖానికి మళ్ళుతాడు. ప్రపంచాన్ని సరిచేయాలి అనే భావన బలీయంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఎలా చేయాలో ప్రణాళికలు పథకాలు వేసుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏదో మార్చాలి, ఏదో బోధించాలి, అది సరిగా లేదు, ఇది సరిగా లేదని చెప్పి సరిగా లేని దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ కనపడుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ను పాజిటివ్గా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, స్పష్టంగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి యొక్క ఉపరితలాన్ని మాత్రం మార్చగలం కానీ మూల నిర్మాణాన్ని మార్చలేము. ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలుగుతాం కానీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేయటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఎన్ని యోగ సంస్థలు వచ్చినా, ఎన్ని లక్షల మంది తరఫీదులు పొందినా తాత్కాలికంగా ఉపరితలంలో ప్రభావితం అవుతారు తప్ప
అంతరంగం సమూలంగా శుద్ధి అయ్యే ప్రసక్తి లేదు. అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే ఉత్తమ సంచిత కర్మలతో జీవితం ప్రారంభం కావాలి. పుట్టినప్పటి నుండి వైరాగ్య భావంతో ఉండాలి. ఎప్పుడైతే దైనందిన జీవితం క్రమబద్ధీకరించబడుతుందో, క్రమశిక్షణగా ఉంటుందో, నైతిక విలువలతో ఉంటుందో, ధర్మబద్ధంగా ఉంటుందో, శీల సంపదతో ఉంటుందో, అతని జీవితమే సాధనగా మారుతుంది. ప్రపంచానికి సందేశం ఇచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతాడు. అందువల్ల జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే జీవిత పరమావధి కావాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని మార్చటం కానే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అంటే దాని అర్థం ఏంటి? నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే ఆధ్యాత్మికత. నీ జీవిత పుస్తకాన్ని సమూలంగా అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికత. నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల్లో లోతుగా పరిశోధన చేయటమే ఆధ్యాత్మికత. లోపాలను సవరించుకోవటమే ఆధ్యాత్మికత. బలహీనతలను తొలగించుకోవటమే ఆధ్యాత్మికత. బాహ్యపరమైనటువంటి అంశాల వైపు నుంచి మనసును అంతర్ముఖానికి మళ్లించగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి చుట్టూ ఉన్న వ్యక్తులను మార్చాలి, అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవాలి అనేటటువంటి భావన బలీయంగా ఉందంటే మన గురించి మనం ఆలోచించుకోవటం తక్కువగా ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని మార్చడం కోసం మన శక్తిని మొత్తం వినియోగిస్తూ ఉంటాం. వాళ్ళు మారరు, చివరికి అసంతృప్తికి లోనవుతాం. అసలు బాహ్య ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి భావన రజోగుణ సంబంధమైంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా మరొక వ్యక్తిని మార్చే అవకాశమే లేదు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించిన ఏ వ్యక్తి కూడా ఇంతవరకు విజయవంతం కాలేదు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక మరొక విషయం, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాం. కానీ ఆ జ్ఞానం కోసం కూడా ఎక్కువగా పరితపించకూడదు. జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోతుంది. ఎవరైతే మాయలో ఉంటారో, భ్రమలో ఉంటారో, భ్రాంతిలో ఉంటారో, పిచ్చిలో ఉంటారో, వ్యామోహంలో ఉంటారో, వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికతను గురించి కూడా తెలుసుకోవాలనేటటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అది కూడా ప్రమాదకరమే. ఆధ్యాత్మికతను గురించి ఎక్కువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుండి వచ్చింది, ఎందులో లయమైపోతుంది, పుట్టుకకు ముందు జీవితం ఏమిటి, మరణం తర్వాత జీవితం ఏంటి, మధ్యలో జరిగేటటువంటి మాయ నాటకం ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, వీటన్నిటి గురించి ప్రాథమికంగా అవగాహన ఉంటే చాలు. కాబట్టి అతిగా జ్ఞానం కోసం పరితపిస్తూ ఉన్నప్పటికీ జ్ఞానం పెరుగుతూ ఉంటే, తదనుగుణంగా సమాచారం పెరుగుతుందంటే అది మార్పుకు అవరోధం అవుతుంది. మనం ప్రపంచాన్ని మార్చాలి అనుకున్నప్పుడు జ్ఞానం కావాలి, కానీ అంతరంగ శుద్ధి గావించుకోవాలనే భావన ఎక్కువగా ఉంటే జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది? ఇది మరొక కీలక అంశం. కాబట్టి సాధించవలసింది ఏమీ లేదు, సరిచేయవలసింది ఏమీ లేదు, తెలుసుకోవలసింది ఏమీ లేదు, పొందవలసింది కూడా ఏమీ లేదు, మార్చవలసింది కూడా ఏమీ లేదు. ఏమిటి జీవితం అంటే? కళాత్మకంగా కొనసాగించడం, ఆరోగ్యాన్ని, ఆయువుని, మనశ్శాంతిని, సంతృప్తిని పొంది సంపూర్ణ స్వేచ్ఛతో ఆనందంగా జీవితాన్ని ముగించడమే. దీనికి భౌతిక ప్రపంచం తప్పనిసరిగా అవరోధం అవుతుంది. అటువంటి భౌతిక ప్రపంచం నుండి సమూలంగా విడిపోయేటట్లయితే
జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకొని ధర్మబద్ధంగా కొనసాగిస్తూ నైతిక విలువలను పెంపొందించుకొని గొప్ప వ్యక్తి లక్షణాలతో జీవిస్తూ శీల సంపదను పెంపొందించుకొని సమాజానికి మనవంతు విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంటే అదే అసలు సిసలైన సాధన అవుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు కూడా. ఇది మీరందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం. సాధన అంటే చేయటం కానే కాదు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందటమే సాధన అంటే. ఏదో ఒకటి చేయటం అంటే శక్తి ఖర్చు అవుతుంది. ఏమీ చేయకుండా ఉండటం అంటే శక్తి ఖర్చు అయ్యే మార్గాలు మొత్తం మూసివేయబడతాయి. శరీరం పూర్తి పటుత్వంతో ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అందుకు మన స్థితిని మార్చుకొని దైనందిన కార్యక్రమాలు కొనసాగుతూ ఉండాలి. ఎంత సులభమైన విధానం మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుందో అంతరంగం నుండి సంస్కారాల ప్రేరణ కూడా ఎక్కువగా ఉంటుంది. నేనేమీ చేయవలసింది లేదు, సాధించవలసింది లేదు, పొందవలసింది లేదు, మార్చవలసింది లేదు, సరిచేయవలసింది లేదు, అంతా సక్రమంగా ఉంది, సరిగా ఉంది అనేటటువంటి భావన బలీయంగా ఉందనుకోండి, అంతరంగం సంతృప్తిగా నిండు కొండ మాదిరిగా ఉంటుంది. అంతకంటే జీవితానికి ఏం కావాలో మీరు ఆలోచించండి. కాబట్టి చాలామంది సాధన అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కొనసాగిస్తున్నారు, దానికోసం ఘర్షణ పడుతున్నారు. దాన్ని ఒక ప్రత్యేక తరహా జీవన విధానంగా ఆలోచిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. మరొక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఎంత కలుషితమైన వాతావరణం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మన చుట్టూ ఎంత కలుషితమైన వాతావరణం ఉన్నప్పటికీ, పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనబడే పాశుపతాస్త్రం మన చేతిలో ఉంటే ద్వంద్వాలకు అతీతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ద్వంద్వాలకు సంబంధించి చక్కని అవగాహన ఉందనుకోండి, నెగటివ్ని వ్యతిరేకించం, పాజిటివ్ని ఆశించం. నెగటివ్ని పాజిటివ్ని రెండింటిని మాయగా భావించి వదిలేస్తాం. వాస్తవానికి నెగటివ్ లేకపోతే పాజిటివ్కి గుర్తింపు ఎందుకు ఉంటుంది? నెగటివ్ తప్పనిసరిగా ఉండాలి. నెగటివ్ తోటే జీవితం ప్రారంభం కావాలి. నెగటివ్ ఎంత ఎక్కువగా ఉంటే, తీవ్రంగా ఉంటే, పాజిటివ్ కోసం అంతే స్థాయిలో తీవ్రమైనటువంటి అన్వేషణ జరుగుతుంది, శోధన జరుగుతుంది, పరిశోధన జరుగుతుంది. కాబట్టి నెగటివ్ అనేటటువంటి పునాది నుండే పాజిటివ్ను సృష్టించుకోవచ్చు. భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి. భౌతికవాదం పట్ల విముఖతను, విరక్తిని, వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. అంతరంగానికి మళ్ళాలి, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అహం బ్రహ్మాస్మి, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి ఈ రెండు అంశాలను గురించి శాస్త్రయుక్తంగా అవగాహన కలిగేటట్లయితే భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి ఘర్షణ మొత్తం సమూలంగా ఆగిపోతుంది. భౌతిక ప్రపంచంతో ఘర్షణ వైఖరి లేకపోతే, రాగద్వేషాలు లేకపోతే అంతర్ముఖ ప్రయాణం అతి సులభతరం అవుతుంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే ఇక సాధన యొక్క అవసరం ఏముంటుంది? జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి నెగటివ్ని వ్యతిరేకించకుండా, పాజిటివ్ కోసం ప్రయత్నం చేయకుండా, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వాటిని సోపానాలకు ఉపయోగించుకుంటూ దశల వారీగా ఎదగగలిగితే జీవితం మధురాతి మధురంగా ఉంటుంది.
కాబట్టి ప్రత్యేకంగా సాధన చేయటం కానే కాదు, సాధన కోసం పరితపించడం కాదు, కుదిరింది కుదరలేదు అనేటటువంటి భావనతోటి ఘర్షణ పట్టడం కానే కాదు. కాబట్టి జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. జీవితంలో అప్పుడప్పుడు అపశృతులు సంభవిస్తూ ఉంటాయి. మనం కూడా కొన్ని సందర్భాల్లో గమనాన్ని కోల్పోతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాటు చేస్తూ ఉంటాం. తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా కొంత అపశృతులు ఉంటాయి. కానీ పరిపూర్ణ జ్ఞానం ఉందంటే వెంటనే దాన్ని పునశ్చరణం చేసుకుని మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, జీవితాన్నే సాధనగా మలుచుకోండి. ప్రత్యేకంగా సాధన కోసం వెంపర్లాడవద్దు, ఆరాటపడవద్దు. కష్టించి పని చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే ఇక సాధన యొక్క అవసరమే ఉండదు. దైనందిన జీవితం అధర్మంగా కొనసాగుతూ చెడు కర్మ ఫలాన్ని విపరీతంగా పెంచుకొని సాధనల పేరుతో గదులకు పరిమితమై మరణ భయంతో సాధన కొనసాగించటం చాలా ప్రమాదకరం. కాబట్టి చిన్న వయసు నుండే, పిన్న వయసు నుండే లేత హృదయం మీద ధర్మబద్ధమైనటువంటి సమాచారం బీజాలుగా పడేటట్లయితే ఆ బీజాలు వానప్రస్థం దాటి సన్యాసి దశకు వచ్చేసరికి ఫలాలుగా మారుతాయి. ప్రస్తుతం ఏం జరుగుతుంది? బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే, విద్యార్థి దశలో ఉన్నప్పుడే చెడు బీజాలు పడుతున్నాయి. వృద్ధాప్యం వచ్చేసరికి అవే ఫలాలుగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థి దశలోనే ఆత్మజ్ఞానానికి సంబంధించిన అవగాహన కలిగితే జీవితంలో మనిషి పొరపాటు చేసే ప్రసక్తి లేదు, గమనాన్ని కోల్పోయే అవకాశం లేదు. తమో రజోగుణాల కనిష్ట స్థాయిలో ఉంటే సత్వగుణం బలోపేతం అవుతుంది, సమత్వం సమతుల్యం ఏర్పడతాయి, జీవితం విజయవంతం అవుతుంది. అదే సమయంలో అంతరంగ శుద్ధికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితమే సాధనగా మార్చుకునేటటువంటి విధానాలకు రూపకల్పన చేయండి. కళ్ళు మూసుకున్న తెరిచిన నిరంతరం సాధన జరుగుతూనే ఉండాలి. జీవితమే సాధనగా మారాలి. సాధన చేయటం అనేది ఒక పనిగా భావించకూడదు. సాధన చేయటం అనేది ప్రత్యేక జీవన విధానంగా భావించకూడదు. చాలామంది మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, సాధన చేస్తున్నాం అనేటటువంటి భావంతో వాళ్ళను వాళ్ళు ప్రత్యేకంగా చిత్రీకరించుకుంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైన అహంకారం అవుతుంది. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఈ ప్రపంచం అనే నాటక వేదిక మీద ఎవరి పాత్రను వాళ్ళు సక్రమంగా పోషించగలిగితే వేదిక నుండి ఆనందంగా నిష్క్రమించవచ్చును కదా. కాబట్టి మిత్రులారా, మీ జీవిత పాత్రను కూడా సక్రమంగా నిర్వహించడానికి అనుగుణంగా దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకొని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ జీవితాన్నే సాధనగా మార్చుకునే విధంగా చక్కటి ప్రణాళికతో, వ్యూహరచనతో ముందుకు సాగాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.